నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. వైఎస్ఆర్సీపీ నాయకుడు కంటి వినయతేజ బూరుగుపూడి గ్రామంలో తన స్వగ్రామంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల పేరుతో సాంప్రదాయ క్రీడగా చెబుతూ కోడి పందాల పేరుతో జూదాలు నిర్వహించేందుకు కొన్ని వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయని సమాచారం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. నియోజకవర్గంలోనే కాకుండా కోరుకొండ మండలంలో కూడా భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంచనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు అరికట్టేందుకు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వినయతేజ డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధమైన జోదాల వల్ల యువత భవిష్యత్తులో ప్రమాదం పడుతుందని, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అతి ఇంట్రెస్ట్ తో ఏర్పాట్లు చేయడం నిజంగా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసినా కానీ ఇంత ఈ స్థాయిలో గోదావరి జిల్లాలో మరి ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో రాజానగరం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇంత భారీ ఏర్పాట్లు జరగలేదు. నిజంగా మేమే ఆశ్చర్యం వేస్తుంది. బ్యాంకాక్ లో ఉన్నామా లేకపోతే గోవాలో ఉన్నామా అనేది అర్థం కావట్లా. ఈరోజు 3 మండలాల్లో కూటమి వస్తే ముగ్గురు పనిచేస్తామని చెప్పి 3 పార్టీలు ఎలా అయితే అన్నారో ఈరోజు ముగ్గురు ఇన్ఛార్జీలు కూడా 3 మండలాల్ని 3 బర్లు లేకపోతే 3 క్యాసినోల కింద పంచుకున్నారు ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో. అటు నుంచి మొదలు పెడితే సీతానగరం మండలం చిన్నకొండేపూడిలో గోదావరి క్యాసినో అని చెప్పి వాళ్ళ కాళ్ళే నామకరణం చేసుకుని ఈరోజు ఒక భారీ స్థాయి పేకాట శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. సీతానగరం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎప్పుడు కూడా ఈ విధమైన సంస్కృతి లేదు. టీడీపీకి చెందిన ఒక నాయకుడు ఆధ్వర్యంలో సీతానగరం మండలం చిన్నకొండేపూడిలో ఈరోజు క్యాసినో రన్ చేయడం అంటే అసలు గోదావరి జిల్లాలో ఎప్పుడైనా క్యాసినోలు విన్నామా? దానికి ఎందుకు ఏర్పాట్లు జరుగుతుంది? ఆ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పంచాయతీ అధికారులు శుభ్రాలు చేయడం, పంచాయతీ స్టాఫ్ తో ఆ క్లీనింగ్ ఏర్పాట్లు చేయడం అంటే నిజంగా గవర్నమెంట్ అఫీషియల్ గా దీన్ని ఏమన్నా నిర్వహిస్తుందా అనేది మాకు అర్థం కావట్లా. ఈ రోజు కోడి పందాలు లేదా కోరుకొండ మండలానికి వస్తే జనసేన పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు లేదా పోరాట యోధులు లేదా బామ్మదులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఈ రోజు ఇక డైరెక్ట్ గా సూట్ కేసులు అందుకుని కోరుకొండ మండలంలో శిబిరాలు రన్ చేస్తానికి సిద్ధమైపోతా ఉన్నారు. ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఒక ఆధ్యాత్మికవేత్త శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో ఇన్ని జోదాలు జరుగుతుంటే పట్టించుకోకపోవడం అంటే శాసనసభ్యుల వారికి తెలిసే జరుగుతున్నాయా ఇవన్నీ, లేకపోతే బావా అని చెప్పి వీళ్ళు కౌంటర్లు ఏర్పాటు చేశారనే తెలియట్లా. ఎందుకంటే ఇక్కడే మా పక్కన మధురపూడి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి వెనకాల ఒక బరి ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో గుండాట 35 లక్షలకి పాడుకున్నారని, దాన్ని ఆ పలానా బావ అనే వ్యక్తి ఒక 25 లక్షల రూపాయలకి డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చాడని. ఏంటి అసలు ఇదంతా అంటే అన్ఆథరైజ్డ్ గవర్నమెంట్ లేదా అన్అఫీషియల్ పరిస్థితి అంతా రన్ చేస్తా ఉన్నారు. దీన్ని మరి ఉన్నతాధికారులు అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు ఎప్పుడు కూడా గతంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని చెప్పి మా మీద బురద చెప్పారు. బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కంటే దారుణంగా ఉన్నారయ్యా మీరంతా. అసలు ఏంటి జోదాన్ని అఫీషియలైజ్ చేసేసి కోరుకొండ మండలంలో సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి కొలువైన కోరుకొండ మండలంలో మీరు ఇంత యాదేచ్ఛగా సాంప్రదాయాన్ని అడ్డు పెట్టుకుని జోదాలు నడిపిస్తా ఉన్నారంటే ఎటు వెళ్ళిపోతుంది? సంపద సృష్టి అంటే ఇదేనా? అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన సంపద సృష్టి అంటే పేద ప్రజలందరూ ఏదో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీరు రక్తాలు పీల్చేసి 3 రోజుల్లో వ్యాపారం చేసుకోవడం సంపద సృష్టి ఏంటి? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అధికారులు సమాధానం చెప్తారా? లేకపోతే మీరు దీన్ని వంక పెట్టుకుని అధికారులందరూ కూడా సెలవులు పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా మనందరం బాధ్యత వహించాలి. కోడి పందాలని ఎవరూ విమర్శించాం. కోడి పందాలు అనేది సాంప్రదాయ క్రీడ. కానీ వాటి ముసుగులో జరిగే జోదాలను మాత్రం అరికట్టకపోతే ఖచ్చితంగా ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా దీనిపై తీవ్రంగా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అఫీషియల్ గా కుర్చీ వేసుకుని కూర్చుని మాకు ఈ బరికి ఎంత డబ్బులు ఈ బరికి ఎంత డబ్బులు అని వసూలు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది గ్రామాల్లో ప్రతి గ్రామంలో సాంప్రదాయంగా క్రీడ జరుగుద్ది. గ్రామాల్లో కాకుండా గ్రామానికి మధ్యలో పెట్టి క్యాసినోలు రన్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. గ్రామాల్లో పెట్టండి. గ్రామ పరిధిలో ప్రతి పార్టీ వాళ్ళు అందరూ కలిసి చేస్తారు కదా బర్లు. అవి మానేసి గ్రామానికి మధ్యలో గ్యాప్ చూసుకుని ఆ గ్యాప్ల్లో మీరు పెట్టుకుని మీరు క్యాసినోలు రన్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లా. అంటే ఎయిర్పోర్ట్ లో దిగి ఇప్పుడు మేము అందరం కూడా బూరుగుపూడి మధురపూడి గ్రామస్తులు అందరం ఎయిర్పోర్ట్ భూములు ఇచ్చింది దేనికి?
ఎయిర్పోర్ట్ అంటే ఒక వాణిజ్యానికో లేకపోతే డెవలప్మెంట్ గా ఉపయోగపడుతుంది ఎయిర్పోర్ట్ కి మేము భూములు ఇస్తే మీరు ఎయిర్పోర్ట్ లో దిగి పందాలకు రండి అని మీరు అడ్వర్టైజింగ్ చేస్తారా? అంటే ఏంటి, ఎయిర్పోర్ట్ లో దిగి డైరెక్ట్ గా పందాలు ఆడుకోమని ఎయిర్పోర్ట్ బయటే బర్లు ఇవ్వడం ఏంటి నాకు అర్థం. అంటే మెయిన్ నేషనల్ హైవే ఆనుకొని ఇస్తున్నారంటే చట్టం ఏంటి అంటే వాళ్ళ చేతిలో తీసేసుకుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా. దాని మీద దృష్టి పెట్టాలి. చిన్నకొండేపూడి అదేవిధంగా మధురపూడి ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాల సాక్షాత్తు దేవాలయాల వెనకాల జోదాలు నడిపించడం అంటే మరి దాన్ని ఏమనాలో మరి ప్రభుత్వ పెద్దలే నిర్ణయించుకోవాలి. దీన్ని మళ్ళీ కోటి గ్రామంలో కోడి పందాలు పెడుతున్నారు. అక్కడ కార్లంట బైకులంట అసలు ఏంటి అంటే మీరేదో పథకాలు ఇచ్చేస్తే ఇప్పుడు డబ్బులు ఏమైనా ఉన్నాయో బాబు ప్రజల దగ్గర డబ్బులు లాగుదామంటే మీరు పథకాలు ఎవరు అంటే మంగళసూత్రాలు అయితే తాకట్లు పెట్టుకుని ఆడవాళ్ళు డబ్బులన్నీ పట్టుకొచ్చి మగవాళ్ళందరూ మీకు అందించడానిక ఈ సంక్రాంతి సంబరాలు. దాని గురించి ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఎవరైతే ఉన్నతాధికారి ఆయనే పెద్ద ఆయన జిల్లా ఎస్పీ గారు ఈ సందర్భంగా మీ అందరి ముఖంగా జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటా ఉన్నాం. అసలే మీ మీద పరకామణి కేసులో మీరు విచారణ ఎదుర్కొంటున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పరకామణి కేసులో మీరు విజిలెన్స్ అధికారిగా ఉండగా అవతకాలు జరిగినాయి అని చెప్పి సాక్షాత్తు మీ ఈనాడు ఏదైతే ప్రభుత్వ పేపర్ ఉందో ఈనాడు పేపర్లోనే మీపై కథనాలు రాయడం జరిగింది జిల్లా ఎస్పీ గారి మీద పరకామణి కేసులో. ఇది నిరూపించి ఇది ఇంకా నిరూపితం కాకముందే కోరుకొండ మండలం లాంటి ఆధ్యాత్మిక మండలంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి గుడి వెనకాల బర్రెలు పెట్టి జోదాలు ఆడిస్తున్నారంటే ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని సందర్భంగా ఎస్పీ గారు కూడా దయచేసి మమ్మల్ని అందరినీ మా విన్నపాన్ని ఆలకించండి. మీరు పరకామణిలో ఎదుర్కొన్న నిందని మళ్ళీ ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎదుర్కోవద్దు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో పుష్కరాలు వస్తున్నటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లాలో క్యాసినోలు రన్ చేసి పేకాట క్లబ్లు అవన్నీ కూడా మీ పరిధిలో అంటే మీరు బాస్ గా ఉన్న ఈ జిల్లాలో జరగడం అనేది మరి చాలా బాధాకరమైన విషయం. దాని మీద ఖచ్చితంగా మీరు దృష్టి సారిస్తారని, అదేవిధంగా కోర్టులే సాక్షాత్తు 1960 చట్టం ప్రకారం దీన్ని నిరోధించాలని కోర్టులు దీని మీద చర్యలు తీసుకోమని చెప్తుంటే అసలు కోర్టును కూడా లెక్క చేయకుండా అధికారులు అనే వాళ్ళు ఈరోజు గతంలో కోడి పందాలు జరిగినాయి. కోడి పందాలు ఇప్పటికీ జరిగిస్తున్నాం మేము చెప్తున్నాం కదా. కోడి పందాలు ఆనవాయితీ ప్రకారం గ్రామాల్లో జరగాలి. గ్రామానికి మధ్యలో అడవులు ఎందుకు పెట్టాలి అంటే మీకు సెకండ్ ఒపీనియన్ ఉండబట్టేగా అడవులో పెడుతున్నారు. గ్రామంలో జరపండి, మొత్తం ప్రజలందరం పెట్టుకుంటాం. వైసీపీ వాళ్ళకి బరిలేవరు, వైసీపీ వాళ్ళకి ప్యాకెట్లు అంటే మేమేమో టెర్రరిస్టులు మీరందరూ ఆడుకోవడానికి అంటే మీకు ఏమన్నా ప్రజలు ఓటేసింది మీకు పేటెంట్ ఇవ్వడానికా అంటే ప్యాకెట్ మీరే ఆడుకోవాలి, గుండాడు మీరే ఆడుకోవాలి, కోడి పందాలు మీరే వేయాలి అంటే పండగ కూడా మీరే చేసుకోండి అయ్యా. గాలి కూడా రేపు నుంచి మీరే పీల్చుకోండి, గొడవ ఉండదు. ఏం మాట్లాడుతున్నారు అసలు అర్థం బదులు ఆయన పార్టీ ఎంత వివక్ష. గతంలో వైసీపీ కూడా పరిపాలన చేసింది కదా, ఎప్పుడు ఎంత లేదే. కొండేపూడిలో ఇక్కడ మధురపూడి గ్రామం ఆంజనేయ స్వామి గుడి వెనకాల విగ్రహం వెనకాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని మాకు ఉన్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్. దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు విచారణ చేసి జరిగితే ఆపండి, నిజంగా జరగట్లేదు అనుకోండి వదిలేయండి. మేము జరుగుతున్నాయని చెప్పాము, మేము జరగట్లేదని మీరు మీకు అన్ని కనబడలేదనుకోండి వదిలేసేయండి, తప్పే ఉంది. అది ప్రజలు చూసుకుంటారు కదా. ఈరోజు మేము జస్ట్ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, సాంప్రదాయాల్ని మా మచ్చ తేకండి. కోరుకొండ మండలం అంటే మా గతంలో మా శాసనసభ్యుడు రాజా గారు ఉండగా కోరుకొండ మండలం లక్ష్మీనరసింహ గుడికి ఎంతో విశిష్టత, రోప్వే తీసుకొచ్చి ఆలయాన్ని డెవలప్మెంట్ కి ఎంత కృషి చేశారో మాకు తెలుసు. మాకు ఆ బాధ ఉంది. ఈరోజు మధురపూడి ఎయిర్పోర్ట్ కి మేము అందరం భూములు ఇచ్చి ఉన్నాం, మా భూములు పాడు చేసుకున్నాం. మేము ఈరోజు 2-3 కోట్లు ఉన్న భూమిని 50 లక్షలకి ఇచ్చాం. ఎయిర్పోర్ట్ వాల్యూ పెరుగుద్దనే కదా ఎయిర్పోర్ట్ కి మేము భూములు ఇచ్చుకుని మీరందరూ జోదగాలను దింపుతారన్న ఎయిర్పోర్ట్ లో మీరు అందరూ జోదగాలను దింపుతారని మేము అందరం మా భూములు ఇచ్చుకుని మీకోసం ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేయాలా? అసలు ఎయిర్పోర్ట్ చుట్టూరు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ చుట్టూరు జోదాలు నడపడానికి అసలు ఎంత ధైర్యం ఉండాలండి. లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది? ఎస్ఐ గారేమో ఈరోజు కోర్టుకి వెళ్తారు, రేపు లీవ్ లో ఉంటారు. ప్రెస్ వాళ్ళనే ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే మాలాంటి సామాన్యులు వెళ్ళి ఏమని అడుగుదాం? దయచేసి ఎస్పీ గారు డిఎస్పీ గారు దీని మీద చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాల్సి కోరుకుంటున్నాను.